హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ సామ్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎక్కడి నుంచి మార్కెట్ ఎంత పెరుగుతుందో అప్డేట్‌తో పాటుగా మార్కెట్‌లో ఉన్న మరికొన్ని అప్డేట్స్ గురించి కూడా డిస్కస్ చేసుకుందాం. అంతకుముందు మన ఛానల్‌లో షార్ట్స్ వీడియోస్‌కి మీ నుంచి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. దీనికి చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్‌ని 98% నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు. అయినా కూడా ఏం పర్వాలేదు ఫ్రెండ్స్. వారిని కూడా మన సబ్స్క్రైబర్స్‌గా మార్చడానికి నేను ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. ఇక మార్కెట్ అప్డేట్స్ చూస్తే శుక్రవారం ట్రేడింగ్ సెక్షన్లో సెన్సెక్స్ 52 వీక్ హైయెస్ట్‌ని టచ్ అయింది. మార్నింగ్ నుంచి సెన్సెక్స్ పెరుగుతూనే ఉంది. దీనికి కారణం చూస్తే ఆర్బీఐ ఎనిమిదోసారి కూడా రెపో రేట్ను ఏం మార్చకుండా 6.5% గానే మెయింటైన్ చేస్తున్నారు. ఇండియా జీడీపీని ఫైనాన్షియల్ ఇయర్ 2025 7% నుంచి 7.2%కి పెంచారు. అంతేకాకుండా గ్లోబల్లో కూడా యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్స్ 5 సంవత్సరాల్లో మొదటిసారిగా ఇంట్రెస్ట్ రేట్స్ను కట్ చేయడం జరిగింది. యూఎస్ఏలో కూడా సెప్టెంబర్లో రేట్ కట్స్ ఉంటాయని మార్కెట్ ఎస్టిమేషన్ చేస్తుంది. వీటితో పాటుగా నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి అవుతారన్న అప్డేట్తో మార్కెట్ ఇంతలా పెరిగింది. కానీ ఇన్వెస్టర్స్ అప్పుడు గుర్తుపెట్టుకోవాలి, ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఇంతలా పెరిగిన మార్కెట్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది నెక్స్ట్ వీక్లో ఉండవచ్చు. ఇది కేవలం నా ఎస్టిమేషన్ మాత్రమే. ఒకవేళ నేను కూడా రాంగ్ అవ్వచ్చు, కానీ ప్రాఫిట్ బుకింగ్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఫర్దర్ అప్డేట్స్కి వెళ్ళే ముందు ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వలన యూట్యూబ్ మరికొంతమందికి ఈ వీడియోని రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ ఆర్వీఎన్ఎల్ గురించి మాట్లాడుకుంటే ఎన్టీపీసీ నుంచి 495 కోట్ల ఆర్డర్ అనేది ఆర్వీఎన్ఎల్కి వచ్చింది. ఈ ఆర్డర్ని కూడా 66 నెలల్లో పూర్తి చేయాలి. నెక్స్ట్ అప్డేట్ చూస్తే హెరిటేజ్ ఫుడ్స్, అమర్ రాజా, కేసీపీ ఈ కంపెనీస్ గురించి మాట్లాడుకోవాలంటే హెరిటేజ్ ఫుడ్స్ లాస్ట్ 5 డేస్లో 55% పెరిగింది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గెలిచినప్పటి నుంచి హెరిటేజ్ ఫుడ్స్ కంటిన్యూస్గా పెరుగుతూనే ఉంది. అలాగే అమర్ రాజా, కేసీపీ కంపెనీలు కూడా కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నాయి. నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఈవీ స్కూటర్స్, ఈవీ బైకులు కొనే వారికి శుభవార్తనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రికల్ వెహికల్స్ను ప్రోత్సహించడానికి ఫేమ్ 3 స్కీమ్లో నరేంద్ర మోడీ గారు నెక్స్ట్ వచ్చే 100 రోజుల్లో 10,000 కోట్లను లాంచ్ చేస్తున్నట్లుగా మార్కెట్లో న్యూస్ అయితే వస్తున్నాయి. దీంతో ఎలక్ట్రికల్ వెహికల్స్ను మ్యానుఫ్యాక్చరింగ్ చేసే టాటా మోటార్స్, అశోక్ లేలాండ్, హీరో మోటార్ కార్ప్, బజాజ్ ఆటోస్, అతుల్ ఆటోస్ ఈ కంపెనీలకు లాభం చేకూరుతుంది. అలాగే ఈ కంపెనీకి ఈవీ ఎక్విప్మెంట్లో సప్లై చేసే సుప్రజిత్ ఇంజనీరింగ్ లిమిటెడ్, మదర్సన్ సుమి, సోనా కాంగ్స్టర్ కంపెనీలు కూడా లాభపడతాయి. వీటితో పాటుగా ఛార్జింగ్ స్టేషన్ను సెటప్ చేసే టాటా పవర్, ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోల్ వంటి కంపెనీ కూడా లాభపడతాయి. ఈ కంపెనీలో మీరు ఏ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందని కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ చూస్తే ఆన్లైన్ ఫుడ్ సర్వీసెస్ను ప్రొవైడ్ చేస్తున్న జొమాటో కంపెనీ నుంచి ఒక నెగిటివ్ అప్డేట్ అయితే వచ్చింది. జొమాటో సబ్సిడరీ కంపెనీ అయిన బ్లింకిట్లో హైదరాబాద్లోని వేర్ హౌసెస్లో ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు రైడ్ చేశారు. దీంతో ఈ వేర్ హౌసెస్లో ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ప్రొడక్ట్స్ను కస్టమర్స్కు అందిస్తున్నారని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కు తెలిసింది. అలాగే కొన్ని ప్రొడక్ట్స్ను కూడా సీల్ చేసినట్టుగా చెప్తున్నారు. దీని వాల్యూ 30,000 వరకు ఉంటుందని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కమిషనర్ తన యాక్స్లో పోస్ట్ చేశారు. మండే మార్కెట్లో జొమాటో స్టాక్పై కొంత ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.